బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా నుంచి భారీ ఎత్తున మహాసభ ఏర్పాటు చేసి పార్టీలోకి శ్రీనివాసరావు రావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరి కండువా వేసుకుంటే సరిపోదని, బాధ్యతలు కూడా తమపై ఉంటాయని పురంధేశ్వరి అన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి తోడ్పడాలని కంబాల శ్రీనివాసరావుని వరసాల ప్రసాద్ అభినందించారు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది గోకవరం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. హైదరాబాద్లో ఉద్యోగరీత్యా ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇద్దరు కుమార్తెలు వారిద్దరూ అమెరికాలో స్థిరపడారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అన్నదమ్ములా బ్రతుకుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతని, గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సంఘ విద్రోహ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి, మతం అంటే జీవన విధానం. చాలా మందికి చాలా ఛానల్స్లో టీవీలో కూడా చెప్తుంటారు మతం అంటే జీవన విధానం. కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం, మన కట్టు బొట్టు నడవడిక, మన సాంప్రదాయాలు, దీన్ని మతం అంటారు. కానీ కొంతమంది మన భారతీయ సహోదరుని కొంతమంది ఎవరో డబ్బు కాసిపడిన వాళ్ళను ఇంకోళ్ళను చూసి మతాన్నే దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం అలా చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక భావన ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి గ్రామ సడక్ యోజన వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతూ కేవలం గ్రామీణాభివృద్ధి మాత్రమే కాకుండా రైతుల్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించే దిశగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టించారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రమాణాలతో కూడినటువంటి ఉచిత విద్యని సర్వశిక్ష అభియాన్ మాధ్యమంగా అందించినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారిపై దక్కుతుంది అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ ఇవాళ మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. డిజిటల్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అనేక సందర్భాల్లో విదేశాల నుండి వచ్చినటువంటి వారు కూడా మన దేశంలో ఉన్నటువంటి పేటైమ్ కావచ్చు, రుపే కావచ్చు, వాటన్నిటినీ కూడా ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఈ డిజిటల్ లేదా ఈ టెలికమ్యూనికేషన్ ఎంత అభివృద్ధి చెందడానికి ఆనాడు పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో వారిరువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రాంతంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందన నేను తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సోదరు సోమ్యరాజ్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నిజం చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త కాదు, ఆయన రాజనీతిజ్ఞుడు అనేటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వారు ఇందాక చెప్పారు ఏ విధంగా అంచెలంచెలుగా వారు పైకి వచ్చారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వారి జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా దేశానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం, పూజ్య భావం ఎక్కడా కూడా తగ్గకుండా, అదేవిధంగా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని కూడా ఏమాత్రం తగ్గించుకోకుండా
ఏ విధంగా కృషి చేశారో మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. అనేది నేను ఇందాక చెప్పినట్టుగా ఇది శుభ సూచకం అని చెప్పి మీ అందరికీ మరి ఒక్కసారి తెలియజేస్తూ వారికి ఆహ్వానం పలుకుతూ వారికి అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఎవరి వద్దకు వెళ్ళినా సరే నరేంద్ర మోడీ గారి గురించి తెలియజేస్తూ మీరు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండి అని చెప్పి అడిగినప్పుడు ఎవరు సంకోచించకుండా వెనకడుగు వేయకుండా భారతీయ జనతా పార్టీ సభ్యులు మేము అవుతామని చెప్పి ముందుకు వచ్చి ఇవాళ సభ్యత్వం స్వీకరించారు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఆ దిశగా చూసినట్లయితే 25 లక్షల సభ్యత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అద్భుతంగా చేసుకోగలిగింది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరి వద్దకు వెళ్ళినా ఏ వర్గం వారి దగ్గరికి వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూల ఆలోచన సానుకూలమైనటువంటి స్పందన ఉన్నది అనేటువంటి విషయానికి ఇదే కారణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ దేశంలో దగ్గర 1700 పార్టీలు ఉన్నాయి, రాజకీయ